నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందన్న సీఎం చంద్రబాబు. భారత్ ది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అన్న చంద్రబాబు. మనవారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవన్న చంద్రబాబు. ఈఎస్ఐ ఆసుపత్రిలో 500 ఖాళీలు భర్తీ చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్మికుల భద్రత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. 60 లక్షల విలువగల పోగొట్టుకున్న 600 ఫోన్లను రికవరీ చేసిన సైబర్ పోలీసులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిపి రాజశేఖర్ బాబు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి. భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వనెల జాతీయ జెండా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇంటిపైన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఉండాలని ఆయన సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అన్నారని, ఎవరి ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీనో భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మనపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా సృష్టించేది తాత్కాలిక ఇబ్బందులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మనది బలమైన ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. భారతీయుల సేవలు ప్రపంచానికి ఎంతో అవసరమని, మన వారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవని ఆయన అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఉద్వేగం కలుగుతుందో అదే మువ్వనెల జెండా అని కొనియాడారు. హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి ఇంటింటా మువ్వనెల జెండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు, ప్రతి ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగరేయటం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, ఇంక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బాధ్యత కలిగినటువంటి మనందరం కూడా మన జెండా, మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండాని భావి తరాలకి, ముఖ్యంగా నేటి తరం పిల్లలకి తెలిసే విధంగా మనం మన వారసత్వ సంపదగా వాళ్ళకి అందరూ కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు, ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నది మనం. ఇవాళ ఇంటింటికి మువ్వనెల జెండా అనేది, ఆ జెండాని రూపకర్త పింగళి వెంకయ్య గారు మన జిల్లా వాసి అవటం, మన తెలుగు వారు అవటం మనకి గర్వకారణం. మరి అలాంటి మన భారతీయుల 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవం ఈ జెండాని మనం అందరం కూడా ఈ 75 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం అందరం కూడా ఈ జెండా ప్రఖ్యాత, జెండా గురించి మనం అందరం కూడా ఇచ్చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పిలుపైతే ఇచ్చిందో అందరం కూడా బాధ్యతగా స్వీకరిస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా త్వరలో ఈఎస్ఐ వైద్యశాలల్లో 500 ఖాళీలు భర్తీ చేయనున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కార్మికులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విజయవాడ గుణదలలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో అందజేసిన 2 అంబులెన్స్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని చెప్పారు. పరిశ్రమలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గతేడాది కర్మాగారాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కార్మికులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎస్బీఐ సహకారంతో అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకువచ్చామని, కొన్ని రోజుల కిందట యూనియన్ బ్యాంక్ సహకారంతో 43 లక్షల విలువైన అంబులెన్స్ ఈఎస్ఐ వైద్యశాలకు అందించినట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎంవి శేషగిరి బాబు గారు, హానరబుల్ సెక్రటరీ మరియు ఐఎంఎస్ డిపార్ట్మెంట్ వారి చొరవతో ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సారథ్యంలో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్మిక శాఖకు 2 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఇవ్వటం జరిగింది. సుమారు ఒక్కొక్కటి 43 లక్షల రూపాయలతో వారు సిఎస్ఆర్ ఫండ్గా ఈ కార్మిక శాఖకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంబులెన్స్లో వెంటిలేటర్ కానీ, 12 ఛానల్ ఈసీజీ మిషన్ కానీ, మల్టీ పారామీటర్ మానిటర్ కానీ, బైఫేసిక్ డెఫిలిబేటర్ కానీ, అలాగే రిఫ్రిజిరేటర్ కానీ, జీపీఎస్ ట్రాకర్ కానీ, అన్ని పరికరాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండటమే. అలాగే ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో కానీ ఇతర యాక్సిడెంట్లు అయితే కార్మిక శాఖలో ఇవి క్షేమంగా హాస్పిటల్స్ వద్దకి చేర్చడానికి కార్మికులకి ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క అంబులెన్స్లు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్మిక శాఖలో పూర్తిగా మేము ఇటు ఆరోగ్యం, అటు భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల పనితీరులో వైఎస్ఆర్ టైంలో పూర్తిగా ఈ యొక్క కార్మిక శాఖ నిర్లక్ష్యానికి గురైంది మనం చూసాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో వాడుకోకుండా వెనక్కి తిప్పే పరిస్థితి ఉండేది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి అభిషేకాలు, గణపతి హోమం, ప్రత్యేక ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వికే సీనానాయక్ స్వయంగా ఈ పూజల్లో పాల్గొన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి అభిషేకాలు, గణపతి హోమం, ప్రత్యేక ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించారు. దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ రోజున తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం అసువులు బారిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవటం ప్రతి ఒక్కరూ బాధ్యత అని ఆయన వెల్లడించారు. విజయవాడ 58వ డివిజన్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ శ్రీరామ్ స్కూల్ నుంచి బసవపున్నయ్య స్టేడియం వరకు హర్ఘర్ తిరంగా యాత్రను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, ఇది జాతీయవాదాన్ని బలపరిచే గొప్ప స్ఫూర్తి కార్యక్రమం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రజలంతా పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు. స్వాతంత్ర్యం కోసం మహానుభావులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ జెండా భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన గర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఒక్క ఇంటి మీద మన మువ్వన్నెల జాతీయ జెండాని ఎగరేయటం ఒక స్ఫూర్తికి, జాతీయవాదానికి బలపరిచే విధంగా, భావితరాలకి మన స్వాతంత్ర ఫలాలు అనేది ఏంటనేది తెలిసే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలి. ఎందుకంటే 75 సంవత్సరాల కిందట స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగ ఫలితం ఇవాళ మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ 75 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు దేశం అభివృద్ధిగా, బలంగా, పటిష్టంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జాతీయతకి స్ఫూర్తినిచ్చే జాతీయ జెండాని మనం అందరం పట్టుకోవటం, మనం అందరం కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించడం అనేది మనందరి బాధ్యత. జాతీయ జెండా అనేది భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబం. కాబట్టి దాన్ని అందరం కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి గర్వకారంగా, భారతీయులంటే గర్వంగా 3 త్రివర్ణాలైనటువంటి జెండాని ఎగరేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ కు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సహాయం అందిస్తున్నామన్నారు. సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 13 నెలల కాలంలో సుమారు 9 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే 2014-2019 మధ్య 5 ఏళ్లలో 35 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ప్రతిరోజు కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి సమస్యల్లో ఉండి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి మా కార్యాలయంలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గౌరవంగా మా కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ 13 నెలల్లో తీసుకొచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఆపదలో సమస్యల్లో ఉన్నటువంటి మా నియోజకవర్గ కుటుంబాలకి అందించడం అనేది మాకు ఆనందం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాదాపు 35 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చాం. ఈ మొదటి 13 నెలల్లోనే 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. ఇవాళ 59వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మా సోదరి జగదాంబ, అలాగే మాజీ కార్పొరేటర్ మా సోదరి శ్రావణి, ఇంకా మా డివిజన్ పార్టీ నాయకులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా మహిళా నాయకులు సుల్తానా కానీ, రజనీ కానీ, అమర్నాథ్ గౌడ్ కానీ,
సోమేశ్వరరావు కానీ దుర్గారావు కానీ అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో అండగా ఉంటామని తెలియజేస్తాం. వాంబే కాలనీ వాసులకి అనేక ఏళ్ల నుంచి పునరావాసం కల్పించి కార్పొరేషన్ పరంగా నివసిస్తానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పండగ పర్వదినం బోండా ఉమేశ్వరరావు గారి చేతుల మీదుగా పట్టాలకి రిజిస్ట్రేషన్లు చేసి వారి సొంత ఇంటి కలని నిజం చేస్తూ ఆర్థిక పరిపుష్టి ఇచ్చేటువంటి విధంగా బ్యాంకు రుణాలకు పోవాలన్నా, పిల్లలకి చదువు సంజలకు కావాల్సినటువంటి దానికి ఆర్థికంగా ఉపయోగపడాలన్నా, లేదు ఆరోగ్య నిమిత్తం కార్పొరేట్ వైద్యశాలకి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్కి పోయేటప్పుడు ఆరోగ్య నిమిత్తం కావాల్సి వచ్చిన ఇల్లు సొంత ఇల్లులాగా వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి 28 సంవత్సరాల కళను నేను నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాంబే కాలనీ ఎప్పటి నుంచో కళ, 22 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేని వారికి ఈరోజు కొంతమందికి మన బోండా ఉమేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత 22 సంవత్సరాల క్రితం కాల ఒడ్డున ఉన్న ఇళ్ళనన్నీ కూడా తీసి వాంబే కాలనీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 22 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోవాలన్నా, లేదు ఏదైనా పిల్లలకు పెద్ద చదువులు చదివించుకోవాలన్నా వాళ్ళకి ఆధారం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ పెట్టుకొని బ్యాంకుల్లో కానివ్వండి వివిధ రూపాల్లో వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా ముందు ఒక ఆధారం అనేది కల్పించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. ఇదే విధంగా వాంబే కాలనీలో ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన పట్టాలు కూడా ఉన్నాయి. అవి కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు, ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు 70 లక్షల రూపాయల విలువ గల 600 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఫిర్యాదుదారులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మొబైల్ ఫోన్లు 504 ఉండగా ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన 96 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశామన్నారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మొత్తం 60 లక్షల విలువ గల 600 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందినవి 504, ఒడిశాకు 20, కర్ణాటకకు 18, మహారాష్ట్రకు 16, రాజస్థాన్కు 13, ఉత్తరప్రదేశ్కు 12, బీహార్కు 10, పశ్చిమ బెంగాల్కు 7 ఫోన్లు ఉన్నాయని వివరించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 316 ఫోన్లు రికవరీ కాగా కృష్ణా జిల్లాకు చెందినవి 25 అని చెప్పారు. సురక్ష కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలో వేలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, డివైన్ సురక్షలో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద కూడా సీసీ కెమెరాలు అమర్చుతున్నట్లు తెలిపారు. గత 1 నెలలోనే 1000 కెమెరాలు అమర్చినట్టు, 6 నెలల్లో 6000 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రైమ్ రేటు 20 నుండి 25% వరకు తగ్గిందని, డిటెక్షన్ రేటు 83.4% చేరిందని సిపి తెలిపారు. సైబర్ క్రైమ్లలో డిజిటల్ అరెస్టులు ఎక్కువగా అరికట్టగలిగామని, ప్రజల్లో అవగాహన పెంచామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సిఏఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే ఫోన్ వెంటనే బ్లాక్ అవుతుందని, దొంగలు సిమ్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుందని వివరించారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, దొంగ ఫోన్లు కొంటే కొనుగోలుదారునికి సమస్యలు వస్తాయని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన సైబర్ పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 316 ఫోన్లు, కృష్ణాకు సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద
ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము. ఈ రికవరీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాము. ఇప్పటి వరకు ప్రాఫిట్ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 21 శాఖలతో ఐక్య కార్యాచరణ వేదిక ఏర్పాటు చేశామని చైర్మన్ మదిబాబు తెలిపారు. ముఖ్యంగా ప్రమోషన్లు, బేసిక్ పే, సీనియారిటీ లిస్ట్ లాంటి కీలక అంశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మొదట వినతి పత్రాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స్పందించని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మదిబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదిక చైర్మన్ మధుబాబు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లోని 21 శాఖలతో జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులు వేర్వేరు మార్గాల్లో సమస్యలపై పోరాడినా వాంఛిత ఫలితాలు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 135,000 మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ఏర్పాటైంది. ముఖ్యంగా ప్రమోషన్లు, బేసిక్ పే, సీనియారిటీ లిస్ట్ లాంటి కీలక అంశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వ హయాంలో రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం ప్రతి సర్వేలో సచివాలయ ఉద్యోగులు సహకరిస్తున్నప్పటికీ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వాడడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, మొబైల్, సిమ్ కార్డులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే అందించాలని కోరారు. ఇప్పటివరకు అందాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ తగ్గించాలని సూచించారు. ప్రొహిబిషనరీ డిక్లరేషన్ సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2 నెలల్లో జిల్లాల వారీగా కమిటీలు, అనంతరం 4 జోన్లలో మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు లేనందున పనిభారం పెరిగిందని, కనీస అవసరమైన ఎలక్ట్రానిక్, టెక్నికల్ పరికరాలు కూడా ప్రభుత్వం అందించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. P4 సర్వే విషయమై ఉద్యోగులపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని, టార్గెట్లు నెరవేర్చని వారిపై మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా తమని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేర్చాలని, తమ సమస్యలను వినిపించేందుకు అవకాశం కల్పించాలని వేదిక డిమాండ్ చేసింది. మొదట వినతి పత్రాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స్పందించిన పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మధుబాబు వెల్లడించారు. ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కలిపి 21 డిపార్ట్మెంట్లు యూనియన్ తరఫున ఈరోజు 21 డిపార్ట్మెంట్ యూనియన్స్తో ముందుకు రావడం జరిగింది. జేఏసీ ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ జేఏసీ ఫార్మేషన్ చేస్తున్నామంటే, గత 6 సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు గురై ఉన్నారు. వర్క్ ప్రాసెస్లో కానీ, జాబ్ చార్ట్ విషయంలో కానీ, ప్రమోషన్ ఛానల్, బేసిక్ పే మొదలగు వాటిపైన ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగింది. ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగినప్పుడు అనుకున్న స్థాయిలో మేము సఫలీకృతం అవ్వలేదు. దానికి అధిగమించడానికి కోసం ఈరోజు 21 డిపార్ట్మెంట్స్తో ఎవరి ఇండివిజువల్ యూనియన్ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఒక జేఏసీ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి నుంచి 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం నిరంతరం కృషి చేయడానికి ముందుకు రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటే చేయడం జరిగింది. ఇంకో దానికోసం వస్తే ప్రజెంట్ మాకు మెయిన్ బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సర్వే ఇష్యూలు, సర్వే చేయండి అని చెప్తుంది గవర్నమెంట్. ప్రతి సర్వేకి మేము చాలా సానుకూలంగా స్పందిస్తున్నాము. టైం లిమిట్స్ లేకపోయినా కూడా సర్వే చేయడం జరుగుతుంది. కానీ మాకు కావాల్సింది ఏంటంటే, సర్వే చేస్తున్న వారికి మొబైల్ ఫోన్స్ మరియు సిమ్స్ అనేది గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి. అటువంటిది ఏది ఇవ్వకుండా సొంత మొబైల్ ఫోన్స్, సిమ్స్తోనే చేయాలని చెప్పడం అది చాలా హేతుకరమైన పద్ధతి. అది కాకుండా దయచేసి గవర్నమెంట్ వారు ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వారు మొబైల్స్ మరియు సిమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మేము గవర్నమెంట్కి ఇంకా కాస్త మరి కొంచెం ఎక్కువగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి, అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా కొత్తగా నిర్మించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ ఐక్య జేఏసీ పెట్టడానికి ప్రధాన కారణం, ఏదైతే ఇప్పటి వరకు గత 6 ఏళ్ల కాలంగా అనేక సంఘాలుగా, అనేక నాయకత్వాలుగా ప్రభుత్వం వద్దకి వినతిపత్రాల రూపంలో, మరే ఇతర రూపంలో వెళ్ళినటువంటి ప్రభుత్వం వారు అనేక సంఘాలుగా వస్తుంటే గుర్తించలేని పరిస్థితి. దానివల్ల కలిసి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు, ఏవైతే 21 డిపార్ట్మెంట్ సంఘాలు ఉన్నాయో ఆ 21 డిపార్ట్మెంట్ సంఘాలని కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా మేము ఈరోజు నిర్మించుకోవడం జరిగింది.
ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 97,000 మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు, మగ్గాలు, నూలుతో పాటు ఉచిత కరెంటు అందిస్తోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న చేనేత, టెక్స్టైల్ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని చెప్పారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ 1 టౌన్ గణపతిరావు రోడ్డులో గల ఎంపీ కేశినేని చిన్ని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ టీడీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని పేర్కొన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేయటం సీఎం చంద్రబాబు తీసుకున్న గొప్ప నిర్ణయమని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 97,000 మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు, మగ్గాలు, నూలుతో పాటు ఉచిత కరెంటును అందజేస్తోందని వివరించారు. 1 టౌన్లో అనేక మంది బీసీలు నివసిస్తున్నారని, కుల వృత్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక చేయూత కల్పిస్తున్నారని వారు వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినందుకుగా సుపరిపాలన అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంటింటికి తీసుకెళ్లి 1 టౌన్లో నాయకులందరం కూడా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వారికి ఇంకా ఏది పెండింగ్ ఉంది, ఏది రావాల్సి ఉన్నాయని కనుక్కొని ఇప్పటి వరకు వచ్చిన పథకాల మీద కానీ, సంవత్సరం పరిపాలనలో సాధించిన విజయాలు కానీ ప్రజలందరికీ కూడా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే భాగంగా రీసెంట్గా 3 రోజులు 4 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది యావత్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు చేనేతల్ని ఎక్కడైతే చేనేతల్ని పట్టించుకోకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసి నట్టేయటం ముంచితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతలకి కరెంటులో రాయితీ ఇస్తూ 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తూ, అంతేకాకుండా చేనేతలని కార్పొరేట్ సంస్థలతో సమానంగా వారి యొక్క వ్యాపార అభివృద్ధిని పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, కూటమి ప్రభుత్వమే తీసుకునే నిర్ణయాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మా 1 టౌన్ నియోజకవర్గంలో అనేక మంది బీసీ సోదరులు ఉన్నారు. వారందరికీ కూడా కుల వృత్తుల వారీగా, వారి యొక్క వర్గాల వారీగా అనేక ఉపకులాలను కూడా తీసుకొని వారి వారి బాగులు చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి అందరం కూడా కేశినేని చిన్ని గారి సారథ్యంలో గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ పాలాభిషేకం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది 1 టౌన్లో. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా బీసీ వర్గాలు కనుక ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాలాభిషేకానికి మరి చేనేత కార్మికుల్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలి. P4లో మరి ఒక ఉన్నతంగా వాళ్ళని ఎదగని వాళ్ళ బీసీలందరినీ కూడా అందరితో కూడా పోటీ పడాలి ఆర్థికంగా అనే ఉద్దేశంతో మరి కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమంలో 200 యూనిట్లు ఫ్రీగా ఉచితంగా కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ సూపర్ 6 అమలు కావట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. అది సూపర్ 6 అమలు అవుతుందని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ సూపర్ 6 మనం చూసుకున్నట్లయితే ఇవాళ తల్లికి వందనం కానివ్వండి, నా 3,000 రూపాయలు 4,000 పెన్షన్లు పెంచడం కానివ్వండి, అదేవిధంగా రేపు మరి గ్యాస్ బండ్లు కూడా మరి డబ్బులు పడే కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం, అదేవిధంగా కూడా ఇవాళ రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రజలందరికీ కూడా ఉచిత బస్సు ఆడ మహిళలకి ఇవ్వబోతూ ఉన్నాం. ఏదైతే మాట చెప్పడం వేరండి, మాట చెప్పిన మాట నిలబెట్టుకోగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకు సార్ అంటే 4 సార్లు ముఖ్యమంత్రి, దిక్కులు 4, వేదాలు 4, ఎవరైనా చచ్చిపోతే మోసేది 4. అలాగే ఏంటంటే 4వసారి ముఖ్యమంత్రి. ఈ 4 దిక్కులు మన వేదాలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడాలి ఆయన ఒక్క ఉద్దేశం. రాత్రి పగలు ఒకటే ఆలోచన. 18 గంటలు ఇదివరకు కష్టపడితే ఇవాళ 18-19 గంటలు కష్టపడుతూ ఉన్నారు. అందరూ బాగుండాలా, రాష్ట్రం సస్యశ్యామలంగా చేయాలా. దానికి నిదర్శనం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మరి ఇవాళ మరి అదేవిధంగా సూపర్ 6 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆ రోజే మన విజయం ఖాయమైంది. అలాంటి సూపర్ 6 ఇప్పుడు దాకా మొత్తం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూనే వచ్చారు. రేపు ఆగస్టు 15న బస్సులు కూడా మన ఆడవాళ్ళకి అందరికీ, మన మహిళలందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. దానికి మన లక్ష్మీదేవి
మన ఇంట్లో లక్ష్మీదేవి ఎంత నవ్వుతూ ఉంటుందో అలా ఆంధ్రప్రదేశ్లో బస్సు వలన ఆడవాళ్ళందరూ నవ్వుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది. అది మా చంద్రబాబు నాయుడు గొప్పతనం, నాయకత్వం. మేము చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శాంతియుత పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్న విషయాన్ని గ్రహించి తమ పోరాటానికి మద్దతు పలకాలని రత్నాకర్ కోరారు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై చరిత్రలోనే మోడీ, బీజేపీ చేసిన అతిపెద్ద దేశవ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు నాటి కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానాలో బీజం వేస్తే నేడు మోడీ దేశం మొత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100లో కేవలం 4గురికి లబ్ధి కలిగే ఎస్సీ వర్గీకరణ ఫలాలు దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 కులాలకు మోడీ, అదేవిధంగా 4 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అన్నారు. చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటే దళితులకు మేనమామ అన్న జగన్ ముద్దులతో సరిపెట్టేశాడని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అణిచివేస్తుంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయమని అన్నారు. బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, మరి చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది. మిత్రులారా, మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం 100లో 4గురే. మిత్రులారా, మనకి 15% రిజర్వేషన్ అంటూ ఉన్నారు. బట్ ఇది 100 వేకెన్సీస్లో 15% అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు. మిత్రులారా, కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాలమాదిగ సోదరులారా, రిమైనింగ్ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిత్రులారా, 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4గురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలంటే వారందరికీ కూడా ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ఎన్నికలను తన చరిత్రలో చూడలేదని అన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఖాళీ స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారని, ఈ స్థానాల్లో గెలిచి జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మా నాయకులు, మా పెద్దలందరం కలిసి వచ్చి ఎలక్షన్ కమిషన్కు కూడా తెలియచేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నామినేషన్లు మొదలైన దగ్గర నుంచి మా ఎమ్మెల్సీల మీద, మా నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి రోజు వస్తున్నామో ఎలక్షన్ కమిషన్కి మా గోడు వెలబుచ్చుకుంటున్నాం.
కానీ ఇంతవరకు ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలే లేవు. మేడం గారికి వెళ్తాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము, అక్కడ ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది అన్నది క్లుప్తంగా చెప్తున్నాము. కానీ ఆమె వెంటనే అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్తో నేను మాట్లాడాను, ఎస్పీతో నేను మాట్లాడాను, తగిన చర్యలు చేపడుతున్నాము అంటున్నారు. కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎల్లో వ్యవస్థగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటిని మంజూరు చేయలేదని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విమర్శించారు. గత జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్లు తొలగించగా తమ ప్రభుత్వం వస్తే మళ్లీ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని అన్నారు. పెన్షన్ల మంజూరులో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతామని బోయ సత్యబాబు హెచ్చరించారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటిని మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. వన్ టౌన్ మోటూరు హనుమంతరావు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి మాత్రమే అందజేస్తున్నారని, కొత్త దరఖాస్తుదారులకు అవకాశమే ఇవ్వటం లేదన్నారు. గత జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్లు తొలగించగా తమ ప్రభుత్వం వస్తే మళ్లీ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని బోయ సత్యబాబు విమర్శించారు. పేరుకు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ అసలు విషయంలో సంక్షోభం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నూతన పెన్షన్లు ఇవ్వకపోగా కొందరి పెన్షన్లు తొలగించడం వల్ల వృద్ధుల మరణాలకు కూటమి ప్రభుత్వం కారణమవుతోందని తీవ్రంగా ఎద్దేవా చేశారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని నిబంధన ఉండగా ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెన్షన్ల మంజూరులో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతామని బోయ సత్యబాబు హెచ్చరించారు. 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నట్టు ప్రచారార్పాటం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 14 నెలల కాలంలో చూస్తే కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఏంటంటే, పెన్షన్ తీసుకుంటున్నటువంటి మీ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తాం తప్ప బతుకున్న వాళ్ళకి మాత్రం మేము పెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు. దానికి స్పోర్ట్స్ కేసు అని చెప్పి ఒక నామకరణం చేశారు. ఈ 14 నెలల కాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి 67 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పెన్షన్లు రద్దు చేస్తే మా ప్రభుత్వం వస్తే వాళ్ళందరూ న్యాయం చేస్తామని చెప్పారు. అటువంటి కార్మికులకు కూడా, ఆ కుటుంబాలకు కూడా వృద్ధా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఓఏపీ పెన్షన్లు కానీ ఏది కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది ప్రభుత్వం. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మీరు మోసపూరితమైన దారిలోనే ప్రయాణం చేస్తున్నారు. పేరుకి సంక్షేమం రాజ్యం అని చెప్పి ప్రచార ఆర్పాటం చేస్తున్నారు తప్ప ఆచరణలో చూస్తే అది సంక్షేమం కాదు, సంక్షోభంగా మారుతుంది. అంటే ఈరోజు పేదరికాన్ని నిర్మూలిస్తాను, పేదల్ని పైకి తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేదలు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా 14 నెలల పాటు వాళ్ళని కడుపు మారుస్తూ మీరు ఏ రకంగా పేదరికాన్ని రూపుమాపుతారు, పేదరికం లేకుండా చేస్తారనేది ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నాం. ఎయిడ్స్, డ్రగ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అడ్మిన్ డీజీపీ కేజీవి సరిత తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే జీవితం అంధకారమయం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే హెచ్ఐవి, మాదక ద్రవ్యాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటెన్సివ్ ఫైట్ క్యాంపెయిన్ 2025 ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్ధార్థ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డీజీపీ సరిత మాట్లాడుతూ హెచ్ఐవి డ్రగ్ ఎడిషన్ సమాజాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. సైన్స్ కి ఎవరో అతిథులం కామని ఆమె స్పష్టం చేశారు. ఎక్కువ మందితో లైంగిక భాగస్వామ్యం ఉండటం కొంత థ్రిల్గా అనిపించినా ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. దీనివల్ల ఆత్మన్యూనతా భావం పెరిగి నైతికంగా బలహీన పడతారని చెప్పారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మరో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాలని అన్నారు. ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేశాక గంజాయి నియంత్రణ చాలా వరకు జరిగిందని,
ఇంకా అక్కడక్కడ సంఘటనలు నమోదు అవుతున్నాయని అన్నారు. లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా తగ్గాలంటే 100% విద్యార్థులకు అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ర్యాంకులు సాధించడం ప్రధానం కాదని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ఉందన్న సీఎం చంద్రబాబు. భారత్ ది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అన్న చంద్రబాబు. మనవారికి ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అభివృద్ధి చెందలేవన్న చంద్రబాబు. ఈఎస్ఐ ఆసుపత్రిలో 500 ఖాళీలు భర్తీ చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్మికుల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. 60 లక్షల విలువగల పోగొట్టుకున్న 600 ఫోన్లను రికవరీ చేసిన సైబర్ పోలీసులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిపి రాజశేఖర్ బాబు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.